సో ఇప్పుడు మనం ఈ స్ప్రింగ్స్ మీద ఐఐటి జేఈలో అడిగిన ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇది 2009లో అడిగాడు. ఇక్కడ చూడండి, 2 స్ప్రింగ్స్ ఉన్నాయి. ఇక్కడ K1 తర్వాత K2, ఇక్కడ మధ్యలో P అనే పాయింట్ ఉంది. దీస్ ఆర్ అటాచ్డ్ టు ఏ మాస్ M. ఇప్పుడు ఏమడుతున్నాడంటే ఈ క్వశ్చన్లో, when the M is displaced to a amplitude A, find the amplitude of SHM of P. ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకి 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఇక్కడ ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఆప్షన్ అంటే K1A డివైడెడ్ బై K1 ప్లస్ K2. రెండో ఆప్షన్ ఏంటంటే K2A డివైడెడ్ బై K1 ప్లస్ K2. మూడో ఆప్షన్ అంటే K1A డివైడెడ్ బై K2. నాలుగో ఆప్షన్ అంటే ఏ. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలంటే, ఇక్కడ చూడండి, ఈ K2 స్ప్రింగ్ని మనం స్ట్రెచ్ చేసామనుకో, ఏది X2 స్ట్రెచ్ చేసామనుకోండి, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ P. ఓకేనా? ఎందుకంటే ఇది P అనేది K2కి బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని స్ట్రెచ్ చేసినా కూడా దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ P. మరి అదేవిధంగా K1 స్ప్రింగ్ అనేది స్ట్రెచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ P అనేది స్ట్రెచ్ చేసి వదిలినప్పుడు ఏమవుతుందంటే ఈ P అనేది ఫార్వర్డ్ తర్వాత బ్యాక్వర్డ్ అనేది మూవ్ అవుతుంది. కాబట్టి ఈ స్ప్రింగ్లో నీకేంటంటే, ఇక్కడ ఈ ఆన్సర్ ఏంటంటే K1 స్ప్రింగ్లో వచ్చిన ఎక్స్టెన్షన్ దీని యాంప్లిట్యూడ్. అంతేగాని ఇక్కడ K2 స్ప్రింగ్ ఉందిగా, ఆ K2 స్ప్రింగ్లో వచ్చిన ఎక్స్టెన్షన్ అనేది దాని ఎఫెక్ట్ దీని మీద ఉండదు, P అనే పాయింట్ మీద. అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనం దీని క్యాలిక్యులేషన్ ఎలా చేస్తామంటే, ఇది మనకి సిరీస్ కాంబినేషన్ కాబట్టి F ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే K1X1 ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు రిస్టోరింగ్ ఫోర్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమవుతుంటే K2X2, దట్ ఈజ్ ఈక్వల్ టు K ఈక్వలెంట్ ఇంటూ ఎక్స్, K ఈక్వలెంట్ ఇంటూ ఎక్స్. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని తీసుకుందాం. ఇక్కడ దేని అంటే, ఇప్పుడు K ఈక్వలెంట్ ఇంటూ ఎక్స్, K ఈక్వలెంట్ ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు K1X1. ఓకేనా? సో ఇప్పుడు X1 ఇజ్ ఈక్వల్ ఏమవుతుంది చెప్పండి. ఇక్కడ X1 ఇజ్ ఈక్వల్ టు K ఈక్వలెంట్ ఇంటూ దీని యాంప్లిట్యూడ్ ఎంత, ఏనేగా, ఎక్స్ అంటే ఏనేగా, డివైడెడ్ బై K1, డివైడెడ్ బై K1. సో మరి K ఈక్వలెంట్ అంటే దాని అర్థం ఏంటి, ఇది సిరీస్ కాంబినేషన్ కాబట్టి K ఈక్వలెంట్ అంటే K1 K2 బై K1 ప్లస్ K2 ఇంటూ ఇది K1, ఇక్కడ మనకి ఏ ఉంది. ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది, K1 క్యాన్సిల్ అవుతుంది. సో K2 ఇంటూ ఏ డివైడెడ్ బై K1 ప్లస్ K2. ఇది మనకి ఫస్ట్ పీలో వచ్చే P యొక్క యాంప్లిట్యూడ్. ఇది యాంప్లిట్యూడ్ ఆఫ్ P. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, పాయింట్ P పొజిషన్ చేంజెస్ వెన్ స్ప్రింగ్ K1 ఈజ్ స్ట్రెచ్డ్. ఓకేనా? బట్ వెన్ K2 ఈజ్ స్ట్రెచ్డ్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ P. సో కాబట్టి యాంప్లిట్యూడ్ ఆఫ్ P ఈజ్ ఈక్వల్ X1, దట్ ఈజ్ ఈక్వల్ టు మనం K2 ఇంటూ ఏ ఈజ్ బై K1 ప్లస్ K2 అని రాసాం. సో ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, 2 masses M1 and M2 are connected by a spring of force constant K and are placed on a frictionless horizontal surface. Show that the masses are displaced slightly. అంటే ఈ మాసెస్ని పక్కకి స్లైట్గా డిస్ప్లేస్ చేస్తే in opposite directions and released, the system will execute SHM. Calculate the frequency of oscillation. దీని ఫోర్స్ కాన్స్టెంట్ ఎంత అంటే K. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ 2 మాస్ని ఒక స్ప్రింగ్తో కనెక్ట్ చేశాడు. ఈ M2 మాస్ని M1 మాస్ని మనం ఏం చేసామంటే ఇట్లా పక్కకు లాగాం, ఆపోజిట్ డైరెక్షన్లో అలా పక్కకు డిస్ప్లేస్ చేసి వదలంగానే ఆటోమేటిక్గా నీకు ఏమవుతుందంటే ఇవి సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్ చేస్తాయి.
చేస్తే ఇప్పుడు మనకి సిస్టమ్ యొక్క మనం ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. నౌ M1 M2 రీప్లేస్డ్ బై సింగిల్ మాస్. M1 అండ్ M2 రీప్లేస్డ్ బై సింగిల్ మాస్. దీన్ని ఏమంటారంటే M రెడ్యూస్డ్ అంటారు. M రెడ్యూస్డ్, మాస్ ఇస్ రెడ్యూస్డ్. దెన్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ? ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? 1/2π. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే 1/2π స్క్వేర్ రూట్ ఆఫ్ k బై M రెడ్యూస్డ్. దట్ మీన్స్ వాట్? M1 and M2 are reduced to single mass M. సింగిల్ మాస్. సో ఇప్పుడు మనకి నెట్ ఎక్స్టెన్షన్ ఇన్ స్ప్రింగ్. నెట్ ఎక్స్టెన్షన్ x ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే x1 ప్లస్ x2. ఇటు సైడ్ x2, ఇటు సైడ్ ఏమవుతుందంటే x1. సో కాబట్టి x ఈజ్ ఈక్వల్ అవుతుంది x1 ప్లస్ x2 అవుతుంది. ఇప్పుడు మనం ఫోర్స్ ఈక్వేషన్ రాద్దాం ఫర్ M1కి M2కి. సో ఫోర్స్ ఈక్వేషన్ ఫర్ M1 ఏంటి? మనకి ఫార్ములా ఏంటి? M1కి ఫోర్స్ ఈక్వేషన్ అంటే ఇదేగా. దాంట్లో డెవలప్ అయ్యే రిస్టోరింగ్ ఫోర్స్ F రిస్టోరింగ్ ఈజ్ ఈక్వల్ టు -kx. సో ఇది M1 కాబట్టి. సో M1 ఇంటూ ఏ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంటేగా d²x1/dt². దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏమవుతుంది? -kx. మరి అదేవిధంగా ఫోర్స్ ఈక్వేషన్ ఫర్ M2. ఫోర్స్ ఈక్వేషన్ ఫర్ M2. ఓకేనా? సో ఇటు సైడ్ డెవలప్ అయ్యే రిస్టోరింగ్ ఫోర్స్ మనకి ఏది? x2 డిస్ప్లేస్మెంట్ వల్ల. మళ్ళీ అది కూడా ఏంటి నీకు? M2a ఈజ్ ఈక్వల్ టు -kx. సో ఇక్కడ M2 ఇంటూ ఇది కూడా అవుతుంది d²x2/dt² ఈజ్ ఈక్వల్ టు -kx. సో ఇప్పుడు మనకి చూద్దాం ఇక్కడ ఏంటి అంటే దీన్ని x ఈజ్ ఈక్వల్ టు చెప్పుకున్నాం. నెట్ ఎక్స్టెన్షన్ x ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2గా దాన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు t. డబుల్ డెరివేటివ్ d²x/dt² ఈజ్ ఈక్వల్ టు d²x1/dt² ప్లస్ d²x2/dt². ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనకి ఈ d²x/dt² ఈజ్ ఈక్వల్ టు మనకి d²x1/dt² అంటే ఇక్కడ ఉందిగా మనకి ఏమవుతుంది? -kx/M1. ఇది కూడా ఏమవుతుంది? -kx/M2. సో ఇప్పుడు మనకి దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే -kx కామన్ తీస్తే ఏమవుతుంది? ఇక్కడ 1/M1 ప్లస్ 1/M2. 1/M1 ప్లస్ 1/M2. సో ఇప్పుడు మనకి d²x/dt² అంటే ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ మనం ఏం రాయొచ్చు ఇక్కడ? -kx ఇంటూ ఇది M రెడ్యూస్డ్ 1/M1 ప్లస్ 1/M2. దీన్ని అంటే 1/M రెడ్యూస్డ్ రిడక్షన్ మాస్ అంటారు దాన్ని. 1/M1 ఇక్కడ మనకి 1/M1 ప్లస్ 1/M2. సో ఇప్పుడు మనకి d²x/dt² ఈజ్ ఈక్వల్ -kx ఇంటూ 1/M రిడక్షన్. సో ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా నీకు ఏమవుతుందంటే d²x/dt² అంటే ఏ ప్రపోర్షనల్ టు -x అయింది. కాబట్టి ఈ సిస్టమ్ అనేది SHMలో ఉంది. సో ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్తో పోలిస్తే మనకి a ఈజ్ ఈక్వల్ టు -ω² x అనే ఈక్వేషన్గా దాంతో పోలిస్తే ఇక్కడ ω² ప్లేస్లో a ఈజ్ ఈక్వల్ టు -ω² x జనరల్ ఎక్స్ప్రెషన్. ω² ప్లేస్లో ఏముంది అంటే ω² ప్లేస్లో k/M రిడక్షన్ ఉంది. k/M రిడక్షన్. సో ω ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? √of k/M రెడ్యూస్డ్. మరి ω అంటే మనం ఏం రాసుకోవచ్చు? 2π/T అని రాసుకోవచ్చుగా. దట్ ఈజ్ ఈక్వల్ k/M రెడ్యూస్డ్.
సో మన టైం పీరియడ్ కావాలి అంటే 2π√, మనకి ఏమవుతుంది, టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్ టు మనకి m రెడ్యూస్డ్ డివైడెడ్ బై k అవుతుంది. ఇది మనకి టైం పీరియడ్. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెడ్యూస్డ్ మాస్ m రెడ్యూస్డ్ ఈజ్ ఈక్వల్ టు మనకి 1/m1 ప్లస్ 1/m2. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫ్రీక్వెన్సీ కావాలి అంటే నీకు ఏమవుతుంది, 1 టైం పీరియడ్ అంటే నీకు ఏమవుతుంది 1/2π√, k/m రెడ్యూస్డ్. ఇది ఫ్రీక్వెన్సీ, ఈ సిస్టమ్ యొక్క ఫ్రీక్వెన్సీ. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ప్రాబ్లం మనం చేసేది ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది మిక్స్డ్ కాంబినేషన్ ఆఫ్ ద స్ప్రింగ్స్. ఇది K1, ఇది K2, ఇదేంటిది K3. దోస్ ఆర్ కనెక్టెడ్ టు ద మాస్ m. ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిస్టమ్ అన్నాడు. ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిస్టమ్. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 1/2π² K ఎఫెక్టివ్ డివైడెడ్ బై m. సో అండి K2, K3 ఎండ్ టు ఎండ్ కలిపాడు కాబట్టి సిరీస్. సో మనం ఇది సిరీస్, ఈ రెండింటి యొక్క ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్కి ఇది K1 ప్యారలల్ కలిపాడు. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ సర్క్యూట్ని, ఈ సిస్టమ్ని, దిస్ ఈజ్ m అండ్ దిస్ ఈజ్ K1. ఓకేనా, దీన్ని మనం ఏం రాయొచ్చు, ఇక్కడ ఇది ఒక స్ప్రింగ్ m2 కలిపాడు, K2, K3 డివైడెడ్ బై K2 ప్లస్ K3. మళ్ళీ ఈ రెండు ప్యారలల్ కాబట్టి K ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, K1 ప్లస్ K2, K3 డివైడెడ్ బై K2 ప్లస్ K3. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిస్టమ్ కావాలి అంటే ఫార్ములా ఏంటంటే F ఈజ్ ఈక్వల్ టు 1/2π² మనకి K1 ప్లస్ K2, K3 బై K2 ప్లస్ K3 డివైడెడ్ బై m. డివైడెడ్ బై ఎంత అవుతుంది ఇక్కడ m. ఇది మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్ సిస్టమ్. ఇది ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్. నెక్స్ట్ మీరు ఇక్కడ చూడండి, సెకండ్ ప్రాబ్లం ఏంటంటే 3K, 6K ఇలా సిరీస్లో కలిపాడు ఒక మాస్ mకి. అయితే ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు అక్కడ చూడండి. ఇప్పుడు 3K, 6K ఈ రెండు ఫస్ట్ ఏంటంటే సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో ఉన్నప్పుడు టైం పీరియడ్ ఎంత అంటే మనకి అక్కడ ఎంత ఇచ్చాడంటే టైం పీరియడ్ T1 ఈజ్ ఈక్వల్ √2 సెకండ్స్. ఇప్పుడు ఇదే 3K, 6Kని ప్యారలల్ కలిపాడు అనుకో, అప్పుడు మనకి టైం పీరియడ్ ఎంత అడుగుతున్నాడు. సో 3K, 6K అంటే T ఈజ్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ ఉంది, T1 ఈజ్ ఈక్వల్ టు √2 సెకండ్స్ ఉంది. టీకి కేకి సంబంధం ఏంటి, T ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏమవుతుంది √K. అంటే T1/T2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, T1/T2 ఈజ్ ఈక్వల్ టు √K2/K1. T1 అంటే ఎంత, √2 సెకండ్స్. T2 ఈజ్ ఈక్వల్ టు √K2. K2 అంటే ఎఫెక్టివ్ కాన్స్టెంట్. ఇది ఈ సందర్భంలో 3K ప్లస్ 6K ఎంత 9K డివైడెడ్ బై K1. ఈ రెండు సిరీస్లు ఉన్నాయి కాబట్టి 3K ఇంటూ 6K డివైడెడ్ బై 3K ప్లస్ 6K ఎంత అవుతుంది, 2K అవుతుంది. దానికి KK క్యాన్సిల్. సో T2 ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ మనకేమవుతుంది ఇక్కడ √2 డివైడెడ్ బై √9 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2/3 సెకండ్స్. దట్ ఈజ్ ఈక్వల్ అవుతుంది 2/3 సెకండ్స్. ఇది మనకి ఆన్సర్.
నెక్స్ట్ ఇది చూద్దాం. ఈ ప్రాబ్లం ఫైండ్ ద టైం పెట్టి అన్నాడు మిక్స్డ్ కాంబినేషన్లో. దీన్ని రిడక్షన్ చేసుకుంటూ రావాలి. కేకే ప్యారలల్ కాబట్టి దాన్ని ఎఫెక్టివ్ ఈక్వలెంట్ స్ప్రింగ్ 2K. దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ మాస్. ఇదేంటిది 2K. ఓకేనా? నేను చెప్పాక ఈ రెండు ఏ కాంబినేషన్? ఇది ప్యారలల్ కాంబినేషన్. ఎందుకు? వన్ ఎండ్ ఈజ్ కనెక్ట్ టు ద మాస్, అనదర్ ఎండ్ ఈజ్ కనెక్ట్ టు ద ఫిక్స్డ్ సపోర్ట్. సో కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ రెండు ప్యారలల్ కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు? ఈ సర్క్యూట్ని రాసుకోవచ్చు. ఈక్వలెంట్ సర్క్యూట్ ఇది, అదే ఈక్వలెంట్ సిస్టమ్. ఇది 2K, ఇది 2K. సో కాబట్టి 2K + 2K ఎంత అవుతుంది? ఇక మనకి చూడండి, 2K ఇది 2Kగా 2K అంటే మనకి ఏమవుతుంది? 2K, సారీ ఇక్కడ తప్పు రాశాను నేను. 2K + 2K ఇదంతా కూడా ఈక్వల్గా మనం ఈక్వలెంట్ స్ప్రింగ్ కాబట్టి ఈ రెండు స్ప్రింగ్స్ ప్యారలల్ కాబట్టి దీనికి ఈక్వలెంట్ స్ప్రింగ్ ఇది 2K + 2K, దట్ ఈజ్ ఈక్వల్ అవుతుంది 4K. సో ఇప్పుడు మనకి T ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2π √m/k ఈక్వలెంట్. K ఈక్వలెంట్ అంటే ఎంత? 4K. K ఈక్వలెంట్ ఎంత అవుతుంది? 4K. ఇప్పుడు ఈ స్ప్రింగ్ ప్యారలల్గా ఈ రెండు స్ప్రింగ్లని ఒకే స్ప్రింగ్తో రీప్లేస్ చేయొచ్చు. ప్యారలల్ కాబట్టి 2K + 2K ఎంత? 4K. ఇది దీని ఆన్సర్. నెక్స్ట్ చూడండి మీరు ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే, సో ఈ స్ప్రింగ్ యొక్క ఫోర్స్ కాన్స్టెంట్ 2K, ఇది K, ఇది K, ఈ రెండు సిరీస్. ఈ టూ ఎండ్స్కి ఏం చేశాడంటే ఒక మాస్ని అటాచ్ చేశాడు. ఫైండ్ ద టైం పీరియడ్ అన్నాడు. సో మనకి ఇప్పుడు చూడండి, దీన్ని సింప్లిఫై చేసుకుని వద్దాం. ఇప్పుడు ఇదంతా అవుతుంది 2K. ఓకేనా? మరి ఇదంతా అవుతుంది K × K/K + K, అంటే K/2 అవుతుంది. దిస్ ఈజ్ కనెక్టెడ్ టు ద మాస్ m. సో ఇప్పుడు మనకి ఈ రెండు ప్యారలల్, ఈ రెండు కాబట్టి ఇక్కడ నీకు ఏమవుతుంది? ఈక్వలెంట్ స్ప్రింగ్ ఎంత అవుతుంది? 2K + K/2 మాస్కి అటాచ్ చేసాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏమవుతుందంటే 5K/2 అవుతుంది. 5K/2 అవుతుంది. అంటే ఇప్పుడు మనకి T ఈజ్ ఈక్వల్ ఫార్ములా అంటే 2π √, టోటల్ మాస్ /K ఈక్వలెంట్ 5K/2. సో T ఈజ్ ఈక్వల్ నీకు ఏమవుతుంది ఇక్కడ? 2π √, 2m/5K. 2m/5K ఇది మనకి దీని ఆన్సర్, 2m/5K. సో ఇక్కడ చూద్దాం, ఇంకొక ప్రాబ్లం చూద్దాం. స్ప్రింగ్స్ కట్ ఇన్ టు 2 ఈక్వల్ పార్ట్స్. 2 పార్ట్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఫైండ్. అయితే ఇక్కడ T1 ఈజ్ ఈక్వల్ టు 2 seconds ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనకి స్ప్రింగ్ కట్ చేయకముందు, కట్ చేసిన తర్వాత టైం పీరియడ్ కనుక్కోమంటాడు. T2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? T2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ స్ప్రింగ్ని మనం కట్ చేయలేదనుకో, కట్ చేయకపోతే టైం పీరియడ్ ఎంత అవుతుంది? 2π √m/K. ఓకేనా? స్ప్రింగ్ని కట్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఫోర్స్ కాన్స్టెంట్ డబల్ అవుతుంది సగం చేస్తే. ఇఫ్ ద స్ప్రింగ్ ఈజ్ కట్ ఇన్ టు అన్ఈక్వల్ పార్ట్స్, దెన్ ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ ద ఈచ్ స్ప్రింగ్ ఈజ్ Nk. మరి ఇది 2K అంత 4K. ఇట్ ఈస్ కనెక్ట్ టు ద మాస్ m. సో కాబట్టి T2 ఈజ్ ఈక్వల్ టు 2π √m/ ఎంత అవుతుంది? 4K. సో T2 ఈజ్ ఈక్వల్ టు 2π √m/K డివైడెడ్ బై ఇది √4గా 2, అంతేగా? 2π √m/K అంటే ఎంత? m/K అంటే నీకు ఇక్కడ ఇచ్చాడు 2 seconds ఇచ్చాడు /2. సో T2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 1 second. అంటే నీకు K ఈక్వలెంట్ పెరిగింది, టైం పీరియడ్ తగ్గింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ స్ప్రింగ్స్ మీద ఇంకొక మోడల్ లెక్క. ఇప్పుడు ఇదొక స్ప్రింగ్, ఇది దీన్ని 3 ఈక్వల్ పార్ట్స్ కట్ చేశాడు. ఫస్ట్ స్ప్రింగ్ ఫోర్స్ కాన్స్టెంట్ K అయినప్పుడు దీని టైం పీరియడ్ ఎంత? మనకి దీని టైం పీరియడ్ ఎంత అవుతుంది? దీని టైం పీరియడ్ అంటే ఇది 18 seconds.
రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూద్దాం. టీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/√k అంటే T1/T2 ఈజ్ ఈక్వల్ √ఆఫ్ K2 K1. సో T1 అంటే ఎంత అమ్మ ఇక్కడ 18 డివైడెడ్ బై T2 ఈజ్ ఈక్వల్ టు K2 3K + 3K + 3K స్ప్రింగ్స్ ప్యారలల్ కలిపాడుగా ఎంత అవుతుంది 9K డివైడెడ్ బై దీని స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎంత ఇనీషియల్గా కేనేగా K. సో ఇప్పుడు మనకి 18/T2 ఈజ్ ఈక్వల్ టు √9 దట్ ఈజ్ ఈక్వల్ 3. సో T2 ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే 18/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 సెకండ్స్. దట్ ఈజ్ ఈక్వల్ అవుతుంది 6 సెకండ్స్. ఇవి స్ప్రింగ్ మీద కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్.